నైని కోల్ టెండర్ల వ్యవహారంపై కేంద్ర బృందం విచారణ ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర బృందం సింగరేణి కార్యాలయానికి చేరుకుని పలు కీలక ఫైళ్లను పరిశీలించింది. టెండర్ల ప్రక్రియకు సంబంధించిన అన్ని రికార్డులను టెక్నికల్ కమిటీ సభ్యులు సవివరంగా పరిశీలించినట్టుగా సమాచారం. దాదాపు 7 గంటలకు పైగా కేంద్ర బృందం గోప్యంగా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సిఎస్ఆర్ ఫండ్స్ వినియోగానికి సంబంధించిన వివరాలను కూడా కేంద్ర బృందం సేకరించినట్టుగా తెలుస్తోంది. ఇవాళ మరోసారి సింగరేణి అధికారులను ప్రశ్నించనుంది కేంద్ర బృందం. ఈ విచారణకు సంబంధించిన పూర్తి నివేదికను సోమవారం కేంద్రానికి సమర్పించనున్నట్టు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్. చెప్పండి, దీని ఒక ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ గా చూడాల్సిన అవసరం ఉంటుందా? ఏకంగా రాష్ట్రం అటు కేంద్ర మంత్రి మధ్య సిబిఐ విచారణ వరకు సవాళ్ల పర్వం చూసాం మనం. బిందు, ఈ ఇన్వెస్టిగేషన్ కొంత సీరియస్ గానే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే మైనీ బ్లాస్ట్ వ్యవహారంలో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది, అవకతవకలు జరిగాయన్నటువంటి ఆరోపణలు వచ్చాయి. ఏకంగా డిప్యూటీ సీఎం ఆ శాఖ మంత్రి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వాటిని రద్దు చేసి కొత్త టెండర్లు పిలుస్తామని ఆయన ప్రకటన చేశారు. అసలు రద్దు చేయడానికి గల కారణాలు ఏంటి, మైనీ బ్లాక్ ఎప్పుడు కేటాయించారు, కేటాయించిన తర్వాత ఏం జరిగింది, ఇప్పటి వరకు ఎంత మేరకు ఆ నిధులు ఖర్చు చేశారు, అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉంది అన్నటువంటి వ్యవహారం కావచ్చు. అట్లాగే టెండర్ల ప్రక్రియ ఎలా కొనసాగింది, సైట్ విజిట్ కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ జారీ వ్యవహారంలో ఏం జరిగింది, గతంలో ఇట్లాంటి వ్యవహారం ఎక్కడైనా జరిగిందా, సైట్ విజిట్లకు సంబంధించి ఎంత మేరకు సర్టిఫికెట్లు జారీ చేశారు అన్నటువంటి విషయాలన్నిటి మీద సెంట్రల్ నుంచి వచ్చినటువంటి ఇద్దరు సభ్యుల బృందం చిన్నంగా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. నిన్న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెద్ద ఎత్తున కూడా నైని కోల్ బ్లాక్ కు సంబంధించినటువంటి అంశం మీద, అట్లాగే సిఎస్ఆర్ ఫండ్స్ కు సంబంధించినటువంటి విషయం మీద కీలకమైనటువంటి డాక్యుమెంట్లను తీసుకున్నట్టుగా సమాచారం అయితే అందుతా ఉంది. ఇక ఈ రోజు కూడా ఈ విచారణ కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సోమవారం రోజు పూర్తి స్థాయిలో నివేదిక అందించనుంది. రైట్, థ్యాంక్ యూ శేఖర్.